పాకిస్తాన్ మీద దాడి చేయించారు. ఆ దాడి సింధూరు ఆపరేషన్ అన్నారు. మహిళల యొక్క సుందరం గుర్తించారు కాబట్టి సింధూరు ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్ విమానస్థావరాలు చేశారు. వాళ్ళు రాబోయే 30 ఆ రకంగా వాళ్ళు గుర్తు చేశారు. అలాగే మహిళలందరినీ చేతుల్లో పెంచి వాళ్ళ యొక్క సౌకర్యాలు, కుటుంబ సంక్షేమం, దేశ రక్షణ ఇవన్నీ కోరుతూ మనం దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ యొక్క పూజ కార్యక్రమం చేస్తున్నాము. సుందర పూజ చేస్తున్నాం. అందరి యొక్క పనుల యొక్క సుందర సంక్షేమంగా సౌకర్యంగా ఉండాలని చెప్పి అలాగే విశ్వాస మీద మనందరికీ కూడా మా ప్రజా సంఖ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఆర్థిక కావట్లు ఆర్థిక తప్పదు. కాబట్టి ఈ రకంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా విశ్వవస్తువులు కూడా దైవభక్తి దేశభక్తి ఉన్నారు. మన దైవభక్తి ఉంటుంది. దాంతో పాటు దేశభక్తి ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా, మన ధర్మానికి హాని జరుగుతుందా, చెడు మంచి జరుగుతుందా అనేది కూడా మన ఆలోచించాలన్నీ కూడా మన బాధ్యత. మనం ఎంతో ఉన్నతమైనటువంటి మన ధర్మం ఉమ్మడి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి కుటుంబ ధర్మం ఏదైతే హిందూ ధర్మం దేవుడు. ఇంకో ధర్మాన్ని కూడా మీరు తెలుసు. అమెరికాలో ఉంటే మహిళలు 10 పిల్లలు తీసుకుంటారు, 10 వదిలేసుకుంటారు. అలాగే ఎక్కడ ప్రపంచంలో ఒక కుటుంబ వ్యవస్థ, ఒక చక్కటి దైవ వ్యవస్థ, మన పూజించుకోవడం, పెద్దలు గౌరవించడం, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం ఇదంతా కూడా మన కుటుంబ వ్యవస్థ, భారతీయ కుటుంబ వ్యవస్థగా ఉంది. చాలా గొప్పవి. అనేక దేశాల్లో అమెరికాలో సుమారుగా 7,000 లక్షల మంది హిందూ ధర్మాన్ని స్వీకరించారు. వాళ్ళందరూ అమెరికన్స్. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా ఇవాళ ఒక ఉత్తరాఖండ్ అయినటువంటి పరిస్థితులు ఒక భారతదేశంలోనే అందరూ కుటుంబాలు కూడా సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాం మన అంతా కూడా. కాబట్టి మనం కుటుంబ సమేతంగా వారానికి ఒకసారి చక్కగా దేవాలయం కుటుంబం పిల్లలు అందరూ కూడా దేవాలయానికి రావడం, పిల్లలు కూడా అలవాటు చేయాలి. అదేవిధంగా మన పిల్లలకి చిన్న పిల్లలకి ఆడపిల్లలకి కూడా రామాయణ మహాభారతాలు చెప్తారు. మనకు తెలుసు, మనం వాళ్ళకి అందరూ చేయాలి. ఎందుకంటే బాధ్యత వాళ్ళు మన తర్వాత వచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి మన ధర్మం సంస్కృతి కూడా చేయాల్సిన బాధ్యత మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనం ఒకసారి చేస్తాము భారత మాత ఏం చెప్పాలి, భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. భారత మాత మన చెల్లెమ్మ, మనందరికీ అందరి తల్లులు, మీ అందరికీ మనందరి తల్లులనే భారత మాత. భారత మాత మీద ఈ దేశంలో గతగా చూస్తున్నాం. మనం ఇక్కడ కట్టలు పండించుకుంటున్నాం. అలాగే మళ్ళీ మధ్యలో వేసిపోతున్నాం. అంటే చల్లగా మనకు చిన్న పండించడంలో రెండు పండిస్తుంది. అలాగే మధ్యలో వేసిపోతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శం. అదేవిధంగా ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ దేశంలో లేదు, దేవుడు పుట్టింది ఒక భారతదేశంలో పుట్టాడు. కొన్ని రోజులు కర్మం వాళ్ళు దీంట్లోనే భగవంతుడు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ ఎవరైనా సరే జన్మ ఎవరైనా పుట్టాడంటే వాళ్ళందరూ దేవతలు మన హిందూ దేశాలను పుట్టారు. కానీ ప్రపంచంలో ఎక్కడ పుట్టారు. ఎందుకంటే అవన్నీ గోడలు. అంతేగాని వాళ్ళకి దేవుడి మీద ధర్మం మీద నమ్మకం లేదు వాళ్ళు. కాబట్టి అక్కడ ఎక్కడ పుట్టలేదు. అటువంటి ఉన్నతమైనటువంటి దేవుళ్ళని ఉన్నతమైన సంస్థలు ధర్మం అన్నాక మనం తెలుగు జనాగా తెలియజేస్తాం. మన ధర్మాన్ని తెలియజేస్తాం. దేశంలో ఇవాళ అదే ప్రమాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాపాడాలంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన ధర్మాన్ని చెప్పాలి. చూస్తే అన్ని రాత్రి కూడా ప్రజలు కూడా రాత్రి కూడా కన్నా వేయించేసి ప్రజలు చేసుకుంటే కోరుకోవాలి. ఒక కుటుంబ వాతావరణం గ్రామ ఆశీర్వతంగా ఉంటుంది. ఆ రకంగా ఉండేది. అలాగే పిల్లలకి మనం ఏం చెప్తున్నాం ఉండవు. పిల్లలు ఏదో చెప్తున్నాం కానీ ఆరోగ్యంగా వదిలేకూడదు. పిల్లలకి చదవాలి తర్వాత మన స్నేహితులు ట్రీట్ చేయాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయాలను పూర్తి చేయాలి. బయటకు ఎలా ఉంటున్నారు, చదువుకుంటున్నారా, బయట ఎవరితో తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ పాడవుతుంది, మన ధర్మం పాడవుతుంది, దీన్ని రక్షించుకోవాలని బాధ్యత నమ్ముతుంది. కాబట్టి
అభివృద్ధిగా మీరు అందరూ కూడా చాలా గవర్నమెంట్ అభివృద్ధి కూడా భారతదేశంలో పెట్టాం మనం ముందు ధర్మంలో పెట్టాం ఇంతకన్నా కొత్త ధర్మం ఎక్కడా లేదు లోక సమస్య సుందరమాంసం పుట్ట ధర్మం ఉంది మిగతా ధర్మాలన్నీ నా ధర్మం కాకపోతే చెప్తా వెళ్తారు అన్నీ నేను తెలుసు కానీ మన ధర్మంలో లోక సమస్య ప్రపంచంతో సుఖంగా ఉన్నారు ప్రపంచంలో చాలా మంది సుఖంగా ఉన్నారు శరీర కదా సుఖంగా ఉన్నారు అని కోరుకునేటువంటి ధర్మానికి కాబట్టి అక్కడే మన ఎన్నో ధర్మాన్ని హిందూ సంస్కృతిని కూడా మనందరూ తెలియజేయడం మన ఆంతరికం ఈ రకంగా మన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని కాపాడుకుని అన్ని మతాలకు వేయకుండా మనం చాలా మంది మతాల్లో ఉన్నప్పుడు ఏదైనా వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు పక్కన వాళ్ళు కూడా తీసుకున్నాను అందరూ మన కుటుంబంలో కాబట్టి ఊళ్ళో ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఎవరు ఉపయోగిస్తున్నారు కూడా మనమే పెంచుకోవాలి లేకపోతే పక్కన ఎవరైతే మీరు ప్రార్థన చేస్తాము మీరు మా వేరే కాపాడుతారని మన మాట పెట్టి వాళ్ళు మత మార్చుకుంటారు కాబట్టి దాంతో మనం కాపాడేసే బాధ్యత అనేది తర్వాత అంటే కార్యక్రమాల తర్వాత గౌరవ భక్తుల తర్వాత జరుగుతుంది అందరూ మాత్రం బాగుపడుతుంది అధికారుల తర్వాత కాబట్టి అలాగే ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలి జరుగుతుంది మనం ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా పెట్టుకోవాలి సంవత్సరం వ్యాపారం చదవండి ఇంకా కొంతమంది కూడా తీసుకెళ్ళి వాడుకోండి రెండు మంగళవారం జరిగినట్టు ఎవరేమో ఆందోళన జరిగారు అందరూ మాత్రం చేద్దాము ఎవరి మాత్రం అయితే మాత్రం చేస్తాము పశ్యాభూమిమధోపరః యత్పురుషేణ అభిషాః దేవా ఇద్దవతన్మద ఓం జాతవేదసే సమరామ సోమమహాతి యుతో నిదః దివేదః సనఃపరష దుర్గాణి విశ్వ నావేవ సింహం దురితార్తిగ్నే తామగ్నివన్నాం తపసాత్పురంతి వైరోధనే కర్మఫలే దుఃఖాః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఉత్తరసితరసే నమః అగ్నే త్వం మానభ్యో అస్మాన్ ప్రతివేతి దుర్గాణి విశ్వాః శ్రీ భగవానవృత్తే పవాసోకాయ తనయాయ సింహాః విశ్వానినో దుర్గః జాతవేద సింధుర్గుణావ దురితాదివర్షే అగ్రే అత్ర్యన్మనసాత్మనాః భోద్యమితా పరోణాః ఉతనాకం సహమానమగ్రయో సనఃపరశక్షావస్థేతో అతిదురితార్తిగ్నే ప్రజ్ఞోటికమేభ్యో అత్పరే సమభ్యస్తదత్సే స్వాంచాయిత్యం హరవం విప్రయత్న సౌభాగమిత్ర భోగరదిష్టనాకస్య పుష్కరతి సంవసార వైష్ణవీరో వేదమాదయంతాయ విద్మహే కన్యాకుమారి దేమహే తన్నో విద్యుత్ ప్రచోదయాత్ యతనమ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శ్రీశక్తి స్వరూపిణి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థో శ్రావణమాసే మహాపర్వదినే విజయవతి విజయాసర ఉమాదేవత పాదసంధిలో కుంకుమార్చన పూజ సమయేన ఉమాదేవత దర్శన భాగ్యో కరిష్యే నమస్తే పరమేశ్వర నమస్తే సురవరుణ నకారాయ నమో నమః యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ నమస్తే నమస్తే నమో నమః శ్రీ ఉమాదేవతాయ నమో నమః. అమ్మా అక్కడ రుద్రాక్షం ఉంది. ఆ రుద్రాక్షని నెమ్మదిగా వీరితో పూజ చేయాలి. చెప్పండి. కూర్చో సార్ కూర్చో.
భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కారాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ Gracias.